నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అంగరంగ వైభవంగా దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు. గురువారం సూర్యప్రభ వాహనం నుంచి భక్తులను కటాక్షించిన కడప రాయుడు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా డొంక తిరుగుడు సమాధానాలు చెప్పడం దారుణం. సీఎం చంద్రబాబుపై వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం. ఆటో కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించకుంటే దశలవారీ పోరాటాలకు సిద్ధం. ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వామనమూర్తి హెచ్చరిక. దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు స్వామి ఉదయం సూర్యప్రభ వాహనంపై కొలువు తీరారు. ఉత్సవాలలో భాగంగా ఉదయం స్నపన తిరుమంజనం నిర్వహించగా సాయంత్రం ఊంజల సేవ చేశారు. నాదస్వర విన్యాసాల మధ్య కళాకారులు భక్తి కీర్తనలతో ఊంజల సేవ ఉల్లాసంగా సాగింది. ఉదయం అలంకరించిన సూర్యప్రభ వాహనంపై స్వామి సూర్యనారాయణమూర్తి అలంకారంలో గ్రామోత్సవానికి తరలి వెళ్లారు. రాత్రి కనుల పండుగగా అలంకరించిన పెద్ద శేష వాహనంపై భక్తుల జయజన ధ్వానాల మధ్య మాడవీధుల్లో దర్శనమిచ్చారు. స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అర్చకులు వారికి మంగళహారతులు తీర్థ ప్రసాదాలను అందించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో టీటీడీ కళాకారులు అన్నమాచార్య కీర్తనలు, ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో హరికథా గానం భక్తులను అలరించింది. ఊరేగింపులో మహిళా భక్తులు, కోలాట బృందాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. స్వామి పల్లకిలో మాడవీధుల్లో భక్తులకు దర్శనమిస్తుండగా స్వామి రాకను తెలుపుతూ మహిళలు, భక్తులు పసుపు వర్ణ సంప్రదాయ దుస్తులు ధరించి భక్తి శ్రద్ధలతో దేవతామూర్తులను కొనియాడుతూ భక్తి గీతాలను, కోలాట నృత్యాలు చేస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. మహాత్ముని మార్గాన్ని అనుసరిస్తూ ఆయన ఆశయ సాధనకు కృషి చేయడమే ఆ మహనీయుడికి మనం ఇచ్చే నివాళి అని కడప నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ రాకేష్ చంద్ర తెలిపారు. జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని అడిషనల్ కమిషనర్ కార్పొరేటర్ సూర్యనారాయణతో కలిసి మహాత్ముని విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాత్మా గాంధీ అందరిలోనూ చెరగని ముద్ర వేసి మానవత్వం, మంచితనం అనే లక్షణాలను ప్రపంచానికి చాటి చెప్పారన్నారు. ఆయన దేశ ప్రజలందరినీ ఒకే తాటిపైకి తెచ్చి ఎన్నో ఉద్యమాలు, త్యాగాలు చేసిన మహనీయుడన్నారు. అహింస అనే ఆయుధాలతో ముందుకు సాగుతూ అందరికీ ఆదర్శంగా నిలిచినట్లు ఈ సందర్భంగా కొనియాడారు. గాంధీజీ జీవిత సత్యాలను వివరించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన సూచించారు. గాంధీజీ కలలు కన్న స్వరాజ్యం కోసం ప్రతి ఒక్కరూ అడుగులు వేయాలని పిలుపునిచ్చారు.
అందరికీ నమస్కారం అండి. మన జాతిపిత, మన ఫాదర్ ఆఫ్ ద నేషన్ అని గౌరవంగా పిలుచుకునే గాంధీజీ వర్ధంతి కార్యక్రమాన్ని మన కడప నగరపాలక సంస్థ దగ్గరున్న విగ్రహానికి మన పూలమాలలు అర్పించి మన గౌరవ కార్పొరేటర్ సూర్యనారాయణ గారు, అలాగే మన 8వ డివిజన్ కార్పొరేటర్ గారు కూడా పాల్గొని నివాళులు అర్పించడం జరిగింది. మన దేశం 77 సంవత్సరాల ఈ స్వాతంత్ర భారతదేశ చరిత్రలో ఇప్పటికీ ఇంకా ఎప్పటికైనా సరే చెరగని ముద్ర వేసి శాంతి, మానవత్వం, మంచితనం అనే ఒక గొప్ప లక్షణాలను ప్రపంచానికి చాటి చెప్పడానికి గాంధీజీ మనకు చూపించిన మార్గంలో నడుస్తూ భారతదేశం ప్రపంచం అంతా కూడా గాంధీ చెప్పిన మార్గంలో నడుస్తూ ఆయన చెప్పిన ఆలోచనలను ముందుకు తీసుకెళ్లడమే భారతీయులుగా మనం ఆయనకి ఇచ్చే నిజమైన నివాళి అని చెప్పేసి కూడా మనవి చేసుకుంటూ, ఆయన ఆశయాలు, ఆలోచనలు ఈ రోజుకి మన భారతదేశాన్ని ప్రపంచవ్యాప్తంగా బతికిస్తున్నాయంటే భారతదేశం అంతా చూస్తుంది ఆ శాంతి అనేది ఎలా ఉన్నది. ఆయన ఇన్ని మతాలు, ఇన్ని జాతులు, ఇన్ని భాషలు, ఇన్ని ఉన్నా సరే భారతీయులం అంతా ఒక్కటే అనే గాంధీజీ మాటను మనం కట్టుబడి పనిచేయటమే అదే మన భారతదేశానికి మనం చేసే మొదటి సేవ. దాంతో పాటుగా ఆయన చెప్పిన ఈ యొక్క అహింస, అలాగే మనకి చెప్పిన శాంతి, అలాగే మనకి చూపిన మార్గంలో నడవటం, అవన్నిటినీ కూడా భారతీయులుగా మనం అందరం పాటించినప్పుడు గొప్పగా మనం ఆయనకి నివాళులు అర్పించినట్టు అని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, ఆయన ఆశయ సాధనలో ప్రతి ఒక్కరం కూడా కలిసి ఒక జట్టుగా, ఒక భారతీయులుగా మనందరం కూడా పనిచేయాలని మాకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్స్ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు మా కడప నగరపాలక సంస్థ కమిషనర్ గారి తరఫున తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలకు అనేక హామీలు ఇచ్చి ఇప్పుడు అవి అమలు సాధ్యం కావని చెప్పి చంద్రబాబు రాజకీయాల్లో కొనసాగాలనే విషయంపై ప్రజలు ఆలోచించాలని వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. కడప నగర శివార్లలోని ఓ ఫంక్షన్ హాల్లో వైఎస్ఆర్సీపీ కడప జిల్లా సర్వసభ్య సమావేశంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొని మాట్లాడారు. ఎన్నికల సమయంలో సూపర్ 6, 7 పథకాలంటూ చెప్పిన చంద్రబాబు నేడు ఆర్థిక పరిస్థితి బాగలేదని చెప్పడం మోసం చేయడం కాదా అని ప్రశ్నించారు. నాడు కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చంద్రబాబుకు తెలియంది కాదన్నారు. తాను ఎకనామిక్స్ చదివానని, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చక్కగా చేస్తానని ప్రగల్భాలు పలికే చంద్రబాబు హామీలు ఇచ్చే ముందు ఆర్థిక పరిస్థితి తెలుసునన్నారు. నాటి పరిస్థితిని గుర్తించి జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఉన్న పథకాలనే అమలు చేస్తానని చెప్పగా చంద్రబాబు మాత్రం నోటికొచ్చినట్లు హామీలు ఇచ్చారన్నారు. చంద్రబాబు చెప్పిన అంశాలపై లెక్కలు వేసుకుని ఓట్లు గెలిపించగా ఇప్పుడు ఆయన డొంకతిరుగుడు సమాధానం చెప్పడం తగదన్నారు. రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక ఉద్యమాలపై వైసీపీ నేతలు, కార్యకర్తలు, శ్రేణులు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా నేతలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అదేవిధంగా ఒల్లూరు మండల ప్రెసిడెంట్గా వీరారెడ్డి, సుదర్శన్, పూర్వామిక మండల ప్రెసిడెంట్గా, బీకోడు మండల ప్రెసిడెంట్గా రామకృష్ణారెడ్డి స్పందన కలిగించే కార్యకలాపాలకు పాల్పడుతుంది. పార్టీ నాకు అప్పగించిన బాధ్యతలను నిజాయితీతో, సిద్ధశుద్ధితో, మనస్ఫూర్తిగా నిర్వహిస్తారని అధికారంలోకి తీసుకురావడానికి శ్రీ వైఎస్ జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది సంక్షేమ పథకాల పార్టీ. దిగుమతి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారు ఇప్పుడు కడప నగర మేయర్గా ఉన్న చెప్పి కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తకు అందరం ఎక్కించిన ఏకైక వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మనం అందరం కష్టపడిన నాయకుల వల్ల ఎవరి వల్ల కాదు. ఎందుకంటే ఇక్కడ ఉండే ఎంతో మంది నాయకులు పెద్ద పెద్ద పదవులు వచ్చినాయంటే అది కేవలం ఒక జగన్మోహన్ రెడ్డి వల్లే జరుగుతుంది అనమాట. మీకు అందరికీ చెప్పాలనే ఉద్దేశంతో మనం ఏమి చేయగలమో అవే చెప్పాలనేసి మనం ప్రజల్లోకి పోయినాం. కానీ ఈ చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత కనీసం ఒక్కటి కాదు, ఒక్క పథకం కూడా ఈ రోజు ఇంటి దగ్గరికి పంపించండి. కానీ మనం గొప్పగా ఈ రోజు ఏ ఇంటి దగ్గర ఆ రోజు కరోనా సమయంలో కూడా 13వ స్థానంలో నిలిచింది మనం ఆరోగ్య
కరోనా సమయంలో కూడా మనం ఈ భారతదేశంలో 13వ స్థానంలో బాగా హెల్త్ కేర్ తీసుకునే రాష్ట్రంగా మన రాష్ట్రం నిలిచింది. మరి 2018-19లో కూడా అదే 13వ స్థానంలోనే ఉన్నది. ఆ రోజు ఏం జబ్బులు లేవు. మరి నువ్వు ఏమి దీని మీద చర్యలు తీసుకున్నావు ఆరోగ్యం గురించి, రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని గురించి అని అడుగుతా ఉన్నాను. ఈరోజు ఆరోగ్యశ్రీ తీసేసావు, అన్ని సంక్షేమ పథకాలు తీసేసావు. మరి ఎంతో కష్టపడి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని కట్టే పరిస్థితుల్లో కొన్ని పూర్తి చేసావు, ఇంకా కొన్ని పూర్తయ్యే దశలో ఉన్నాయి. మరి అంటే 26 మెడికల్ కాలేజీలు కూడా మీరు ఎక్కడైతే కొత్తగా మనం ప్రారంభించామో 18 మెడికల్ కాలేజీలు, వాటిని అన్నింటినీ కూడా మీ దఫేదారులకు అమ్ముకునే పరిస్థితి ఈరోజు మీరు చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఈరోజు 11 పోర్టులు తీసుకుంటే పోర్టుల్లో కొన్ని పూర్తయిన పోర్టులు కూడా మీరు ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పే పరిస్థితి ఈరోజు మీరు చేస్తూ ఉన్నారు. మరి ఇంత దారుణంగా వ్యవహారం చేస్తూ ఉండి ఒక పక్కన సంక్షేమ పథకాలన్నీ కూడా ఇవ్వకుండా ప్రజలను మోసం చేసి ప్రభుత్వంలో ఇవన్నీ కూడా చేసి ఏదైనా మాట్లాడితే విధ్వంసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగింది ఆర్థిక విధ్వంసం అంటారు. అంటే పేద ప్రజలందరినీ ఆదుకోవడం విధ్వంసం, మీరు క్యాపిటల్ చుట్టూ అప్పులు చేసి ఎక్కువగా ఖర్చు చేసి అక్కడ రియల్ ఎస్టేట్ చేసి లక్షల కోట్లు గడించాలనేది విధ్వంసం కాదా అని నేను అడుగుతా ఉన్నాను. ఏదైనా రాష్ట్ర ప్రజలు మీకు ఇచ్చిన అధికారం వారికి మేలు చేసే సంస్కరణలు కానీ సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ చేయాలి తప్ప అది కాకుండా ఇలాంటివి అన్నీ కూడా చేస్తూ మీరు ఈరోజు గుండు 0 చుట్టేసి సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు, మీరేమన్నా చూసుకోపోండి అనే ఆలోచన మీరు చేస్తూ ఉన్నారంటే ఇంత దుర్మార్గంగా వ్యవహారం చేసే చంద్రబాబు నాయుడు మరి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇంకా కూడా కళ్ళు తెరవకుండా మనం మోసపోతే చాలా ఇబ్బంది అని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఆ రోజేమో చెప్పారు శ్రీలంక అయిపోతుంది ఈ రాష్ట్రం అని చెప్పి, ఒకేసారి చంద్రబాబు నాయుడు ఎత్తుకుంటే దాన్ని అందుకొని పవన్ కళ్యాణ్ కూడా ట్విట్టర్లో పెట్టాడు కూతవేటు దూరంలో ఉంది శ్రీలంక అయిపోయేదానికి అని చెప్పి. మరి పురంధేశ్వరి చెప్తుంది కేవలం మనకు 6,46,000 కోట్లు అప్పు ఉందని చెప్పి తెలుగుదేశం పార్టీ బడ్జెట్ సమావేశంలో బడ్జెట్లోనే చెప్తే ఆ రోజు మీరు 14 లక్షల కోట్లని ఒకరు చెప్తే 12 లక్షల కోట్లని ఒకరు చెప్తే మరి బీజేపీ అధ్యక్షురాలు ప్రత్యేకంగా చెప్తుంది 12,50,000 కోట్లని. మరి ఈ విధంగా తప్పుడు మాటలన్నీ చెప్పి ఎన్నికల ముందు ప్రజలందరినీ కూడా మోసం చేసి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మీ ద్వారానే మీ ఆర్థిక శాఖ మంత్రి కేవలం 6,46,000 కోట్లు అప్పు ఉందని చెప్పి తేల్చారు. దాంట్లో నీ అప్పే 50% ఎక్కువ ఉంది. 14 నుంచి 19 సంవత్సరం దాకా మీరు చేసిన అప్పులు. మరి ఇలాంటి వ్యక్తి ఈరోజు మళ్ళా ముఖ్యమంత్రి ఇన్ని అరాచకాలు చేస్తూ ఉంటే మనం ఈ రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయాలా పని లేదా అని చెప్పి మీ అందరికీ కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. చెప్పిన అబద్ధం చెప్పకుండా ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేసి అధికారంలో కొనసాగుతూ మరి రాష్ట్ర ప్రజల గురించి ఆలోచన చేయకుండా కేవలం మీ స్వలాభానికి మీరు పాటుపడుతూ ఉన్నారనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మీ ద్వారా గ్రహించాలని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఒక పోరాట యోధులను సెలెక్ట్ చేసి జిల్లా పార్టీ కమిటీకి ఇచ్చిన మా నియోజకవర్గ సమన్వయకర్తలందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నా. సో వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున రాబోయే కాలంలో మిగతా నాయకులందరినీ కూడా సమన్వయపరుచుకొని వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఈ ప్రజా వ్యతిరేకమైన డెసిషన్స్ తీసుకుంటున్న ఈ అధికార పార్టీని ఎదుర్కొనే కార్యక్రమానికి మనం అందరం కూడా సన్నద్ధం కావాలి అని చెప్పేసి అందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ సో అందరూ కూడా మంచిగా పనిచేసే వాళ్ళనే టీం ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ ఈరోజు ప్రమాణ స్వీకారం చేసుకోవడం జరిగింది. ఆ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అయితేనేమి, తర్వాత ప్రధాన కార్యదర్శులు శ్రీ సతీష్ రెడ్డి గారు అయితేనేమి, శ్రీకాంత్ రెడ్డి గారు అయితేనేమి,
మిగతా నియోజకవర్గానికి సంబంధించిన అందరు సమన్వయకర్తలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటున్నా. సో ఈరోజు నియమించబడిన జిల్లా కమిటీ వాళ్ళందరూ కూడా బాగా మండలంలో, గ్రామ స్థాయిలో బాగా పార్టీని పటిష్టం చేసే కార్యక్రమం చేయాలా. ఎందుకంటే ప్రజలకు సంబంధించి నిజంగా కూడా మేనిఫెస్టోలో ఏం చెప్పడం జరిగిందో అన్నీ అమలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఒక్కటి కూడా అమలు చేయని వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఒక పెన్షన్ ఒకటి పెంచినారు తప్ప ఇంకా వేరే ఏమీ చేసిన పరిస్థితి లేదన్నమాట. ఏమీ చేయలేమని కూడా ఈరోజు ఆయనే ప్రెస్ మీట్కు లో చెప్పే కార్యక్రమం జరుగుతోందన్నమాట. సో దీన్నంతా కూడా ప్రజల్లోకి తప్పకుండా తీసుకుపోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఊరికే సూపర్ 6 అనో ఇంకొకటనో అని చెప్పేసి కాకోకుండా ఫలాని రకంగా విద్యార్థులు మోసపోతున్నారు, ఫలాని రకంగా ఆడవాళ్ళందరూ మోసపోతున్నారు, ఫలాని రకంగా రైతులందరూ మోసపోతున్నారు అని చెప్పేసి చెప్పాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో డెఫినెట్గా ఈ కార్యక్రమాన్ని తప్పకుండా మా పార్టీకి సంబంధించి, జిల్లా పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా చేస్తారు. అలాగే మండలంలోనూ గ్రామ స్థాయికి ఈ రకంగా తీసుకుపోయే కార్యక్రమం చేస్తారు అని చెప్పేసి పెద్ద ఎత్తున ఆశిస్తూ వారందరినీ కూడా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ, నమస్కారం. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాటకు కట్టుబడి క్రమంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ప్రత్యర్థులు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నామని జేకే యూత్ అసోసియేషన్ వ్యవస్థాపకులు పఠాన్ ఖాదర్ బాషా తెలిపారు. అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు మృతి చెందిన చంద్రబాబు ప్రభుత్వం 15,000 మట్టి ఖర్చుల కింద మంజూరు చేస్తూ జీవో జారీ చేయడంపై కడప నగరం గౌస్ నగర్లోని అంగన్వాడీ కేంద్రంలో ఖాదర్ బాషా ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గౌస్ నగర్ ప్రాంతంలో 3 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా ఆయా కేంద్రాలకు సొంత భవనాలు మంజూరు చేయాలని కోరుతున్నామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలైందని ఇప్పటికే పింఛన్ మొత్తాల పెంపు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, చెత్త పన్ను రద్దు చేయడం జరిగిందన్నారు. అలాగే ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తూ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని అన్నారు. రానున్న కాలంలో ఇచ్చిన హామీల అమలుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిండు 100 ఏళ్లు జీవించి ప్రజలకు మరింత మంచి చేసేలా దేవుని ఆశీర్వదించాలని కోరుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రముఖులు ఫిరోజ్ ఖాన్తో పాటు పలువురు అంగన్వాడీ వర్కర్లు, ఆయాలు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు గౌస్ నగర్లో 27వ డివిజన్లో మన నారా చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేసినాము. ఎందుకంటే మన అంగన్వాడీ వర్కర్లకు, అలాగే హెల్పర్లకు వాళ్ళ సర్వీస్లో చనిపోయిన వారికి 15,000 రూపాయలు ఇస్తానని ఆయన పెద్ద కొడుకుగా ఆయన ఒక జియో విడుదల చేసినారు. ఈ శుభ సందర్భంగా మన పేదల ఆశాజ్యోతి, అలాగే ప్రతి ఒక్కరి గురించి ఆలోచించే పేద మధ్యతరగతిగా ఆలోచించే నాయకుడు ఎవరే అంటే మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు. ఇలాంటి నాయకుడికి మనం పాలాభిషేకం చేసినందుకు మేము చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి మన ముస్లిం మైనార్టీ నాయకుడు ఫిరోజ్ ఖాన్ గారు కూడా పాల్గొన్నాము. చాలా ఆనందంగా ఉంది. ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈరోజు మన గౌస్ నగర్లో 3 అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి. ఇక్కడ మన స్ట్రెంత్ వచ్చేసి కనీసం అంటే 80 మంది పిల్లలు ఉన్నారు. ఇక్కడ బాగుంది, కానీ ఇక్కడ ఉండే మనకి స్కూళ్ళు బిల్డింగ్ కానీ మనకి సొంతంగా లేదు. దయచేసి మన ప్రభుత్వం కానీ సంబంధించిన అధికారులు కానీ దీన్ని గుర్తించి మాకు బిల్డింగు ఇస్తే బాగుంటుంది అని, అలాగే ప్రతి ఒక్కరి గురించి ఆలోచించే ఏకైక వ్యక్తి ఎవరే అంటే మన నారా చంద్రబాబు నాయుడు. కొందరు అంటున్నారు వీళ్ళకి అమ్మఒడి రాలేదు, వీళ్ళకి 15,000 రూపాయలు రావడం లేదని. దయచేసి ప్రజలారా ఒకసారి ఆలోచించండి. మన నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పడి 7 నెలలైంది. దాంట్లో ఎన్ని పథకాలు అమలు చేసినారంటే మంచి పథకాలు అమలు చేసినారు. అవ్వాతాతలకైతే 1000 రూపాయలు పెంచడం జరిగింది. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా రద్దు చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా ఏమిటంటే ఇది చెత్త పన్ను, మీరందరికీ తెలుసు చెత్త పన్ను గత ప్రభుత్వంలో ఎంత వసూలు చేసేవాళ్ళు, దానికి కూడా రద్దు చేసడం జరిగింది. ఇవన్నీ మర్చిపోయి ఏదో అది అమ్మఒడినో లేకుంటే 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి 45,000 రూపాయలు ఇస్తారు అని వీళ్ళు చేసిన ఎటకారానికి నిజంగా రానున్న సంవత్సరము తప్పకుండా ఇస్తాడు. చంద్రబాబు నాయుడు మాట ఇస్తే తప్పకుండా నెరవేర్చే నాయకుడు ఎవరే అంటే చంద్రబాబు నాయుడు గారే. అలాంటి చాలా పథకాలు ఉన్నాయి, చేయడానికి ముందు వస్తున్నాడు మన విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. 1000కి అడ్డుపడడానికి
ప్రతిపక్ష హోదా లేని వాళ్ళు కూడా మాట్లాడంటే సిగ్గుచేటు. నిజంగా మా నాయకుడికి చంద్రబాబు నాయుడుకి నిండు ఆరోగ్యాలు ఆ దేవుడు అల్లా ప్రసాదించాలని, మరిన్ని పేదలకు మంచి పథకాలు అందిస్తే బాగుంటుందని అంగన్వాడీ తరఫు నుంచి ఇలా హెల్పర్లు వర్కర్ల తరఫు నుంచి ఆయన మన చంద్రబాబు నాయుడికి అభినందనలు తెలుపుతూ రానున్న రోజుల్లో అంగన్వాడీకి ఒక మంచి స్కూల్గా ఒక తీర్చిదిద్దుతారని ఆశిస్తూ ఈ కార్యక్రమము 27వ డివిజన్ గౌస్లో చేయడం చాలా అందంగా ఉంది. స్వాతంత్ర పోరాటంలో జాతిపిత మహాత్మా గాంధీ అందించిన సేవలు చిరస్మరణీయమని ఏవిఎస్ వికేఎస్పి కడప క్లబ్ ప్రతినిధులు తెలిపారు. మహాత్మా గాంధీ 77వ వర్ధంతి కార్యక్రమాన్ని వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఏవిఎస్ వికేఎస్పి కడప క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తొలుత మహాత్ముని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏవిఎస్ వికేఎస్పి చార్టెడ్ ప్రెసిడెంట్, ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ పొలిటికల్ వైస్ చైర్మన్ పడుచూరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ బ్రిటిష్ వారి బానిస సంఖ్యల నుంచి భారతదేశానికి స్వాతంత్రం సాధించడం కోసం ఎందరో మహనీయులు అలుపెరగని పోరాటాలు చేశారన్నారు. అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి వారు తమ జీవితాన్ని త్యాగం చేశారని గుర్తు చేస్తూ పోరాటంతో అలసిపోయినటువంటి భారతీయులలో శాంతి, అహింసయే ఆయుధాలుగా మలిచి పూజ్య బాపూజీ బ్రిటిష్ వారిపై అహింసాయుత పోరాటం సాగించారన్నారు. గాంధీజీ ఆలోచనలకు, పోరాటానికి, ఉద్యమ స్ఫూర్తికి తల వంచిన బ్రిటిష్ భారతదేశాన్ని విడిచి వెళ్ళిపోవడం జరిగిందన్నారు. నాటి నుంచి నేటి వరకు స్వేచ్ఛాయుత వాతావరణంలో బ్రతుకుతున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. క్లబ్ ఆధ్వర్యంలో 200 మందికి అల్పాహారాన్ని ఈ సందర్భంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు గుడుగుంట్ల లక్ష్మయ్య, మాజీ అధ్యక్షులు దరిసా శ్రీనివాసులు, కోశాధికారి మాడిశెట్టి నారాయణ, లేబూరి మహేష్, నారాయణ, సురేష్, పలకల సుబ్బారావు, అవప రాష్ట్ర ఆర్యవైశ్య సభ్యులు డాక్టర్ వెంకట్రామ్, ముచ్చర్ల వెంకట సుబ్బయ్య, డాక్టర్ రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. जय गांधीपिता महात्मा गांधी के, जातिपिता महात्मा गांधी के, जातिपिता महात्मा गांधी के, अमर रहे, अमर रहे महात्मा गांधी जी, अमर रहे, अमर रहे महात्मा गांधी जी, अमर रहे. ఎన్నికరా స్వామి జై జై వాసవి. నేడు పూజ్య బాపూజీ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీజీ యొక్క వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడు మన దేశం కోసం, మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తూ వారి యొక్క కబంధ హస్తాల్లో ఉన్నటువంటి మన భారతావనిని మనకు స్వేచ్ఛ, స్వతంత్ర వాయువులు ప్రసాదించడం కోసం వారు చేసిన పోరాటం అమోఘం, అనిర్వచనీయం. ఆ మహనీయుని కోల్పోయాం. వారు చూపిన బాటలో ప్రజలందరూ కూడా ముందుకు సాగాలని సవినయంగా కోరుకుంటూ వారికి ఈరోజు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఏవిఎస్ వికేఎస్పి కడప క్లబ్ మరియు ఆర్యవైశ్యులతో కూడుకున్నటువంటి అవోప ఆధ్వర్యంలో పెద్దలందరం కూడా మేము ఈరోజు పెద్దలందరితో పాటు మేము కూడా ఈరోజు వారికి ఘనంగా నివాళులర్పించాం. ఈరోజు అతి ముఖ్యంగా మనం ఆలోచించాల్సిన రోజుల్లో కన్నురెప్పే కాటేసినట్టు జూలియస్ సీజర్లో యూట్యూబ్ బ్రూటస్ అన్నది మనం చదువుతూ ఉన్నాము. వారిని చంపే కార్యక్రమంలో వాళ్ళ స్నేహితుడే వాళ్ళు చంపారు. ఇక్కడ బేసిక్ కాన్సెప్ట్ ఏమర్థమవుతుంది అంటే, ఆల్రెడీ వారి తమ్ముడు బాంబు వేసి చంపాలనుకున్నప్పుడు మహాత్మా గాంధీ క్షమించడమే ఆయన తప్ప, లేదా చాలా బెదరికంగా ఉన్నటువంటి ఆ ముస్లిం కంట్రీకి మనము కూడా సహాయం చేస్తాము, సహాయం చేయాలా అన్నటువంటి గుణము తప్ప అర్థం కాని పరిస్థితుల్లో వారిని మనం కోల్పోవడం జరిగింది.
ఆటో కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించకుంటే దశలవారీ పోరాటాలకు వెళ్లాల్సి వస్తుందని ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వామనమూర్తి హెచ్చరించారు. ఏపీ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ 4వ రాష్ట్ర మహాసభలు కడప నగరంలోని వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో నిర్వహించారు. అంతకుముందు ఏఐటీయూసీ అనుబంధమైన ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో స్థానిక పాత రిమ్స్లో ఆటో స్టాండ్ నుంచి వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్ వరకు ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వామనమూర్తి మాట్లాడుతూ గత ఎన్నికల సందర్భంగా ఆటో కార్మికులకు అనేక హామీలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు అందులో ఒక్కటి కూడా అమలు చేయకపోవడం దారుణమన్నారు. ముఖ్యంగా నూతన మోటార్ వెహికల్ చట్టం రద్దు, వాహనమిత్ర పథకం అమలు, ఆటో కార్మికుల పిల్లల చదువులకు ఏటా 10,000 అందజేత, డీజిల్, పెట్రోల్, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్, ఆటో విభాగాలపై వేస్తున్న 18% జీఎస్టీ పన్ను తగ్గింపు, పెండింగ్లో ఉన్న పోలీస్ ఈ చలాన రద్దు, పార్కింగ్ స్థలాలు, ఆటో స్టాండ్ ఏర్పాటు, భారీ జరిమానాల జీవోను రద్దు చేయాలన్నారు. అలాగే గ్రామీణ ప్రాంతాలలో R&B రోడ్లలో టోల్గేట్ ఏర్పాటుతో పాటు ఆటోల ఎఫ్సీలు ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే విధానాలు అమలు చేసి ఆటో డ్రైవర్లను ఆర్థిక భారాలు వేయడం తగదన్నారు. ఇప్పటికైనా పాలకులు ఆటో కార్మికుల సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ, ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ నాయకులు, నగరానికి చెందిన ఆటో కార్మికులు పాల్గొన్నారు. జి వామనమూర్తి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపీ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఏఐటీయూసీ రాష్ట్ర సమితి. ఈరోజు కడప జిల్లా ఆటో డ్రైవర్ల 4వ రాష్ట్ర మహాసభ అత్యంత ఉత్సాహంగా నిర్వహించబడింది. ఈ మహాసభలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నూతన మోటార్ యాక్ట్ చట్టం 106/1/2ని 894 గజెట్ నోటిఫికేషన్ని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆటో డ్రైవర్లకు వాహనమిత్ర సంవత్సరానికి 15,000 ఇస్తాం, ఆటో డ్రైవర్లకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి మనిషికి 10,000 రూపాయల చొప్పున స్కూల్ స్కాలర్షిప్ ఇస్తామన్నారు. డీజిలు, పెట్రోలు, థర్డ్ పార్టీ ఇన్సూరెన్సు తగ్గిస్తామన్నారు. జరిమానాలు భారీగా పెంచి విడుదల చేసిన జీవో నెంబర్ 2131 రద్దు చేస్తామన్నారు. ఆటో డ్రైవర్ల మీద ఉన్న పోలీస్ ఈ చలానాలు రద్దు చేసి బ్రతుకు రక్షణ కల్పిస్తామని చెప్పి హామీ ఇచ్చి 8 నెలలు అయింది. ఒక్క హామీ కూడా అమలు చేయకపోవడం దురదృష్టకరం. సరికదా ఇవాళ కొత్తగా కొన్ని రూల్స్ తీసుకొస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో R&B రోడ్డుల్లో టోల్ గేట్లు పెట్టాలని చెప్పి, అలాగే ఆటోలు ఎఫ్సీలు ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా ఇవాళ ఆటో డ్రైవర్ల మీద ఆర్థిక భారాలు వేసేటువంటి విధానాలు చేపడుతూ ఉంది. వీటికి వ్యతిరేకంగా ఈ 4వ రాష్ట్ర మహాసభల్లో తీర్మానాలు చేసి ఈ ప్రభుత్వం ఆటో డ్రైవర్ల వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమ పోరాటాలు చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఆటో డ్రైవర్లు అండ్ మోటార్ కార్మికులందరికీ PF, ESI, పెన్షన్తో కూడిన ఓ సంక్షేమ బోర్డు చేయాలని చెప్పి, భారీగా జరిమానాలు పెంచే జీవో నెంబర్ 2131 రద్దు చేయాలని చెప్పి, డీజిలు, పెట్రోలు, థర్డ్ పార్టీ ఇన్సూరెన్సు, అదేవిధంగా స్పేర్ పార్ట్ల మీద వేస్తున్న 18% GST ట్యాక్స్ను రద్దు చేయాలని చెప్పి, పెండింగ్లో ఉన్న పోలీసు ఈ చలానాలు రద్దు చేసి కడప నగరంలోని జిల్లాలోని ఆటో స్టాండ్లు, పార్కింగ్ స్థలాలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వానికి కొరత ఉన్నాం. లేని పక్షంలో దశలవారీ ఆందోళన చేపడతామని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. రోగులకు అందుతున్న వైద్య సేవలు, వ్యాధుల నివారణకు అవసరమైన మందులపై జాతీయ ఆరోగ్య సంస్థ బృందం సభ్యులు ఆరా తీశారు. ప్రొద్దుటూరులోని జిల్లా ఆసుపత్రిలో జాతీయ ఆరోగ్య సంస్థ సభ్యులు ప్రత్యేక పరిశీలన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా ఆసుపత్రిని వైద్య నిపుణులు డాక్టర్ రమణ, శ్రీనివాస్ బృందం సందర్శించి ప్రజలకు అందుతున్న ఆరోగ్య సేవలు, సదుపాయాలేమిటో పరిశీలించారు. ఇక్కడ అందిస్తున్న ఆరోగ్య సేవలు, ఆసుపత్రిలో ఎక్విప్మెంట్ కొరతలు ఏమైనా ఉన్నాయా, ఆసుపత్రి సేవలు జాతీయ ఆరోగ్య పోర్టల్లో నమోదవుతున్నాయా లేదా అన్న దానిపై నిశితంగా పరిశీలించారు. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చిన నిధులు, ఖర్చుపై ఆరా తీశారు. జిల్లా ఆసుపత్రిలోని వివిధ విభాగాలలో అందుతున్న వైద్య సేవలను ఈ సందర్భంగా తెలుసుకున్నారు. అదేవిధంగా వైద్యానికి సంబంధించి ఇంకా పరికరాల అవసరం, ఎలాంటి సదుపాయాలు కల్పించాలనే సమాచారాన్ని కూడా సేకరించి నమోదు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్తో పాటు పలువురు వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
బ్రెస్ట్ వారం క్యాన్సర్ దీంట్లో ఎక్కువ స్ట్రెస్ ఎందుకంటే పర్సంటేజ్ వాటిల్లోనే ఎక్కువగా లాస్ట్ 6 months. This is another format. So on the pricing maintain it. Very good. భారత ప్రభుత్వం ఆరోగ్య మంత్రిత్వ శాఖ తరపున పాపులేషన్ రీసెర్చ్ సెంటర్ విశాఖపట్నం టీం నుంచి నేను డాక్టర్ రమణ, మా కొలీగ్ డాక్టర్ శ్రీనివాస్, మేము టీం మెంబర్స్ ఇద్దరం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కడప జిల్లా ప్రభుత్వం పరిశీలన కోసం పంపించింది. ఇక్కడ NHM ఫీల్డ్ మానిటరింగ్ అనే కాంపోనెంట్ ద్వారా జిల్లాలో ఉన్నటువంటి జిల్లా ఆసుపత్రి, CHC సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అదేవిధంగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ సబ్ హెల్త్ సెంటర్, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ పట్టణ సబ్ హెల్త్ సెంటర్ని కూడా పరిశీలన చేసి వీటిలో భాగంగా కొన్ని సెలెక్టివ్గా ర్యాండమ్గా ఒక డిస్ట్రిక్ట్ హాస్పిటల్, 2 CHCలు, 4 PHCలు, 4 సబ్ సెంటర్స్ మేము సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్రభుత్వం తరపున ఉన్నటువంటి అనేక ఆరోగ్య కార్యక్రమాల ద్వారా వైద్య సేవలు ఏ రకంగా అందుతున్నాయనే దాని మీద మేము పరిశీలన చేస్తున్నాం. దానిలో భాగంగానే ఈరోజు జిల్లా ఆసుపత్రి ప్రొద్దుటూరు మేము విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి విభాగాన్ని మేము పరిశీలించి ఇక్కడ ఎక్విప్మెంట్ ఉందా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ బాగున్నాయా లేదా, వైద్య సేవలకు సంబంధించినటువంటి అన్ని రకాల రక్త పరీక్షలు, మందులు సక్రమంగా అందుతున్నాయా లేదా, జాతీయ వైద్య ఆరోగ్య కార్యక్రమాలు సక్రమంగా అమలవుతున్నాయా లేదా, పేద ప్రజలందరికీ కూడా ఉచిత వైద్య సేవలు సక్రమంగా అందుతున్నాయా లేదని ప్రతి విషయాన్ని మేము ప్రతి యూనిట్ని కూడా మేము సందర్శించి అక్కడ ఉన్న రికార్డులను పరిశీలించి అదేవిధంగా వీరికి ఉన్నటువంటి రిపోర్ట్ని HMIS పోర్టల్లో వాళ్ళు ఫీడ్ చేసి కేంద్రానికి రాష్ట్రానికి చేరే విధంగా వాళ్ళు చూస్తున్నారా లేదా అనే విషయాన్ని మేము పరిశీలన చేసి మా విజిట్ అనంతరం జిల్లా స్థాయిలో ఉన్నటువంటి అన్ని హెల్త్ ఫెసిలిటీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మేము ఒక రిపోర్ట్ తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి మేము పంపించడం జరుగుతుంది. ఇది జాతీయ ఆరోగ్య మిషన్, నీతి ఆయోగ్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ర్యాంకింగ్, అదేవిధంగా పాపులేషన్ రీసెర్చ్ సెంటర్ సబ్మిట్ చేస్తున్నటువంటి ఒక నేషనల్ హెల్త్ మిషన్ ఫీల్డ్ విజిట్. ఇప్పటికే కడప నగరంలో జనతా ఏజెన్సీస్ పేరుతో గృహ నిర్మాణ సమయంలో ఏర్పాటు చేసుకుని వివిధ సామాగ్రి విక్రయిస్తున్న తాము తాజాగా జాగ్వార్ కంపెనీ షోరూంను ప్రారంభించడం సంతోషకరంగా ఉందని నిర్వాహకులు తెలిపారు. కడప నగరంలో ఏర్పాటు చేసిన జాగ్వార్ కంపెనీ ఉత్పత్తులను విక్రయించే షోరూంను ప్రారంభించిన నిర్వాహకులు మీడియాతో మాట్లాడారు. కడప నగరంలో జనతా ఏజెన్సీస్కు విశేష గుర్తింపు ఉందన్నారు. ఇప్పటికే ప్రజలకు నాణ్యమైన మన్నిక గల వస్తు సామాగ్రిని విక్రయిస్తున్న తాము జాగ్వార్ కంపెనీకి సంబంధించిన అనేక వస్తువులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. గృహ నిర్మాణ సమయంలో అమర్చే అత్యాధునిక వస్తువులను తయారు చేయడం జాగ్వార్ కంపెనీ ప్రత్యేకత అన్నారు. గృహ నిర్మాణదారులను ఆకట్టుకునేలా వివిధ వస్తువులను సిద్ధంగా ఉంచినట్లు వారు తెలిపారు. ఇప్పటి వరకు అన్ని విధాలా తమను ప్రోత్సహిస్తూ ప్రజలు భవిష్యత్తులో కూడా తమను ఇలాంటి ప్రోత్సాహాన్ని అందించాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో షోరూం నిర్వాహకులతో పాటు సిబ్బంది ఇంకా నగర ప్రముఖులు పాల్గొన్నారు.
వంశీ గారు రావాలి. सर मेरा हाथ पकड़ो मेरा मैं काट तुमने काटने समझ गया ना? क्या नाम है बोलो? आरिफ है यार। आतिफ सर। आतिफ सर एक फोटो चलो कटेंगे। चलो हो गया। अस्सलाम वालेकुम। आज हमारा कड़पा में जनता एजेंसीज वालों का नया शोरूम पड़ा है जाकौर कंपनी का। हम लोग 40 साल से ये बिज़नेस कर रहे हैं। ये आप लोगों की सपोर्ट से हमारा पूरा ये कारोबार चल रहा है। आगे चल के भी आपका सपोर्ट रहना हमारे को। बहुत बहुत शुक्रिया। स्पेशलिटीज क्या है? हमारे जाकौर का आइटम पूरा इलेक्ट्रिकल का आइटम है। जाकौर का सीपी फिटिंग्स, बाथरूम का पूरा सोल्यूशन मिलता है। इलेक्ट्रिकल गुड्स मिलता, मोटर्स मिलते हैं, सब मिलते हैं हमारे दुकान में। आप लोगों को सब मालूम है, पहले से जानते हैं आप लोग। आज भी థ్యాంక్ యూ వెరీ మచ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంగరంగ వైభవంగా దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు. గురువారం సూర్యప్రభ వాహనం నుంచి భక్తులను కటాక్షించిన కడపరాయుడు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా డొంక తిరుగు సమాధానాలు చెప్పడం దారుణం. సీఎం చంద్రబాబుపై వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం. ఆటో కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించకుంటే దశలవారీ పోరాటాలకు సిద్ధం. ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వామనమూర్తి హెచ్చరిక. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.